ఉండిపోద్ది, ఎక్కువ తినాలి అమ్మాయిలు. నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి, ఎందుకనేసి మీరు ఎనర్జీ మొత్తం కోల్పోయారంటే ఇంటికి వెళ్ళారు. భరత్ బాబ్జీ, బాబ్జీ చాలా చాలా బాగుంది. హౌ ఇస్ యువర్ టుడే యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా మళ్ళీ పెట్టలేం కదా. ఫుడ్ ఎలా ఉందా? హలో నవ్వే తీసిందా? మంచిగానే అనిపించింది. వెరీ హ్యాపీ. రాలేని వాళ్ళకి మీ థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉందా? మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి రాని వాళ్ళ కోసం. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. స్టేజ్ మీద మాట్లాడుకుని ఇక్కడ మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. రాలేని వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా సందేశం. లాట్స్ ఆఫ్ ఫన్ కూడా మిస్ అయ్యారా? లాట్స్ ఆఫ్ ఫన్ కూడా మిస్ అయ్యారా? అందులో బూర్ చాలా బాగుంటది. బూర్ తినండి. గుత్తొంకాయ కూర చాలా బాగుంటది. దేవి గారు చెప్పాలి మీ అభిప్రాయం. దేవి ఫుడ్ ఎలా ఉంది? ఏం నచ్చింది ఇక్కడ రావడానికి? అంటే వచ్చారు కదా మీరు, ఏమి చెప్పు. పాస్ ఎందుకు రావట్లేదు? రావట్లేదా? అంటే ఇక్కడికి వచ్చేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్స్ కూడా మీట్ అయ్యాం, ఫ్రెండ్స్ కూడా మీట్ అయ్యాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. రాలేని వారికి మీరు ఇచ్చే సందేశం? వాళ్ళు కూడా ఉంటే బాగుంది. ఓకే, మంచిది. దేవి మహాలక్ష్మి టీచర్ గారు, ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు మీకు ఏం ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పలానకూడదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అంటే సార్లు చూసినట్టే మీరు అంటే ఇంటర్మీడియట్ లోకి వెళ్ళారా, లేకపోతే ఇంకా 10 years ముందుకు వెళ్ళారా? అంటే ఇప్పుడు డిగ్రీ కూడా చెప్తున్నారండి క్లాసెస్ ఇక్కడ, అందుకని అడుగుతున్నారు. నెక్స్ట్ వరలక్ష్మి ఇప్పుడు వచ్చారా? మొత్తం సూపరా? ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల? చాలా హ్యాపీగా ఫీల్ ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ చెల్లి గోవిందమ్మ. గోవిందమ్మ దగ్గర చెప్పాలి, సిగ్గుపడకూడదు. చాలా బాగుంది, సూపర్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే రావాలి అని అనుకోలేదు, కానీ అందరూ మీట్ అవుతున్నాం కదా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అని మళ్ళీ నేను అనుకుని వచ్చాను. నువ్వు అంటే 10 years ఇప్పుడు మనం 2015లో ఇక్కడ వదిలేసాము, మళ్ళీ మీరు 2026లో కాలేజీని చూసినట్టు నీకు ఏ ఫీలింగ్ కలిగింది? యాక్చువల్గా అప్పుడైతే గ్రౌండ్ చాలా బాగుండేది, నాకు ఆ గ్రౌండే గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు, చిన్న ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. విజయ్ గారు ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ అయితే మరి ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తో. ఇంకా చేపలు తినేటప్పుడు మైక్ పడితే ఏం చెప్తారు కదా? అంటే ఫుడ్ ఏముంది అనమాట, మళ్ళీ మనం తింటున్నాం అనేసి తెలియాలి కదా, చిన్న వీడియో క్యాప్షన్ అంతే మంచి ఇబ్బంది పడితే వద్దులే. అలాంటివి చిన్న నీకు ఒక కుర్చీ ఇచ్చారు, ప్లేట్ పెట్టి కూడా ఇంకో కుర్చీ ఇచ్చారు, కింద ఎందుకు కూర్చుంటావు? ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడికి రావడం నీకు ఎలా ఆనందంగా ఉందా, లేకపోతే అయ్యో వచ్చానా అనిపించిందా? నేను రావడము, ఉపాధ్యాయులు చూడటము చాలా హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నావు నీ మాటలు?
రాలేని వారికి నీవు ఇచ్చే సందేశం. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు జరిగే ఇన్విటేషన్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలా వచ్చే సైకిల్ బ్యాచ్ లో ముగ్గురులో ఒకరు మిస్ అయ్యారు. సైకిల్ బ్యాచ్ లో ఒకరు మిస్ అయ్యారు. ఆమె కోసం ఒక రెండు ఆమె మాటలు. కోసం 2 మాటలు మీరు చెప్పాలి. తను నాగలక్ష్మి. నాగలక్ష్మి ముందు వస్తాను కానీ రాలేదు. చెప్పండి. తను ఇంకా ఆన్ ది వేలో ఉన్నాడు, సైకిల్ మీద ఉందంట. రాలే. ఓకే 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 ఇక్కడ నుంచి వీడియో ఎంజాయ్ చేస్తుంది. చూస్తుందంటారా లైవ్? చాలా బాధపడుతుందేమో. లేదు బాధపడుతుంది. లేవు అయిపోయా. ప్లేట్స్ కేక్ కూడా తెచ్చమంటారా? కేక్ కూడా తెచ్చేస్తావా? పంపించిన ఎవరన్నా? అదే అమౌంట్ అరే పోలీస్ స్టేషన్ పక్కనే రాజీ పెట్టాడు. అమౌంట్ 1000 రూపాయలు ఇంకా 500 కొట్టి ఇస్తాను. కాదు మనోడు బొడమప్పల రోజు అప్పటి వరకు రాను అనేసి ఈ రోజు చివరిసారిగా మనకు వస్తారు. మీ యొక్క ఆనందం సంతోషం మీ మాటల్లో చెప్తారనేసి కోరుకుంటున్నాం. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చేవాడు నేనే అలా చెప్పాలని చెప్పాను. అంటే మిమ్మల్ని బ్రతిమలాడతారేనా? సర్ప్రైజ్. ఇదేం సర్ప్రైజ్ కాదు కదా. మా ఊళ్ళందరూ పంపుతాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అతను ఫ్లాష్ మ్యాన్ లాగా అనమాట. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా వాళ్ళు. చాలా మంది నేను రావడం. మీరు గురువులు చూసినట్టు మీకు మీలోని అంటే ఏమని వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేనా. నాకైతే మాటలో చెప్పలేనంత ఆనందం ఉంది. బ్రదర్ నెక్స్ట్ మనం పాజ్ ఇవ్వకూడదు. వెంకటేష్ గారు చెప్పు బ్రో. ఇక్కడికి రావడం వల్ల మీకు ఎలా ఉందండి? చాలా ఫుడ్ ఎలా ఉంది? సూపర్. ఏమైనా లోటుపాటు ఉంటే చెప్పండి. పాటలు లోట్లు ఉన్నాయా? ఓకే నెక్స్ట్ ఇటు వచ్చే నెక్స్ట్ ఎంపీస్ బ్యాచ్ భవానీ గారు ఫుడ్ ఎలా ఉంది? సూపర్. అంటే మీ నార్త్ ఇండియన్లో ఎక్కువ ఉంటారు కాబట్టి నార్త్ ఇండియన్ ఫుడ్ బెస్టా, సౌత్ ఇండియన్ ఫుడ్ బెస్టా? నేను కాదు క్యాటరింగ్ ఇచ్చాం. బూర్ ఎలా ఉంది? ఇక్కడికి మీరు రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఎలా ఫీల్ అవుతున్నావు? వరలక్ష్మి, నువ్వు వరలక్ష్మి కోసం ఒక మాట చెప్పాలి. సార్స్ వస్తున్నారంటే తను 2 రోజుల ముందే లీవ్ తీసుకుంది. తనకు ఎలాగైనా లీవ్ కావాలి అని రావాలా ఖచ్చితంగా అని అడిగింది. ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు లేకపోతే అసలు బాగోదు ప్రోగ్రామ్ అని చెప్పాను. కానీ అది డబ్బాలు సార్ సార్ ఫ్రంట్ డబ్బా కదా, ఆ డబ్బా దగ్గర పెడితే పెట్టారమ్మా. ఎలా ఫీల్ అవుతుందో చెల్లి ఇక్కడికి రావడం వల్ల? నీవు లీవ్ తీసుకుంది సరైనదనా సరికానిదా? ఆల్వేస్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే 10 years తర్వాత మళ్ళీ మేము అందరినీ మీట్ అవ్వడం అంటే అసలు మాకు ఇష్టం కాదు. యాక్చువల్లీ ఈ క్రెడిట్ అంతా మా ఆయనది. వాళ్ళు లీవ్ ఇవ్వను అని చెప్పినా సరే సిహెచ్ఎం ఫోన్ నెంబర్ తీసుకొని పర్సనల్గా ఆవిడ కాల్ చేసి రిక్వెస్ట్ చేసి పంపించాడు. ఇంకోటి ఫ్యామిలీని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి మాట్లాడేందుకు మా ఫస్ట్ మా ఆయన థ్యాంక్ చెప్పుకుంటాను. నెక్స్ట్ నీకు కూడా వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చిన మీ హస్బెండ్ అందరికీ మా యొక్క ధన్యవాదములండి. మిమ్మల్ని ఇలా పంపించారంటే చాలా గ్రేట్. కొంతమందిని పంపించలేక ఆగిపోయారు, కానీ మిమ్మల్ని అయితే పంపించారు. వాళ్ళందరికీ మా ఇంటర్మీడియట్ తరపున ధన్యవాదాలు తెలపండి. ఈ వీడియో చూపించమని చెప్పండి. ఈ వీడియో కూడా చూపించండి. నెక్స్ట్ ఇంకొక చిన్న సబ్మిషన్. స్పందన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లింక్ షేర్ చేసాను గ్రూప్ లో. అలాగైతే మీకు ఇన్స్టా ఐడి ఉంటే నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. రాలేని వారికి నువ్వు ఇచ్చే సందేశం. సందేహం కాదు, సందేశం. దేశం 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 పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒక మంది వాళ్ళు రాకపోవడం అట్లా ఈ వీడియో చూస్తున్నారు కదా, అందరు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా. పెరుగుందని చెప్పు. పెరుగు తినండి లాస్ట్ లో.
సరే కెమెరామెన్ ఎవరెవరు చిల్లి నువ్వు చెప్తా ఫీడ్బ్యాక్. చెల్లి నువ్వు భీమవరం నుంచి వచ్చావు. ఓకే ఓకే. లెక్చరర్ గారు మీరు లెక్చరర్ చేస్తున్నారని చెప్పారా? చెప్పలేదా? చెప్పలేదు. చెప్పండి మీరు. ఫుడ్ ఎలా ఉంది చెల్లి? అంటే భీమవరం ఫుడ్ బాగుందా నక్కపల్లి ఫుడ్ బాగుందా? భీమవరమే. అలా చెప్పకూడదు. అప్పుడు క్యాటరింగ్ భీమవరం చెప్పాలి మీరు, మా మీద పెట్టకూడదు. ఓకే. అంటే మీరు కాలేజ్ లెక్చరర్ కాబట్టి మీ పిల్లలకి ఏదో చెప్తారా? బిర్యానీ తినమని చెప్తారా? ఓకే. ఈ రోజు రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మమ్మల్ని చూడడం సార్లు చూడడం అందరినీ. అసలు ఈ రోజు రావాలనుకున్నాను కానీ ఓకే థ్యాంక్ యూ. ప్రసన్న గారు లాస్ట్ టైం మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు, తర్వాత చెప్తాను విషయం మీకు. లాస్ట్ ఫుడ్ ఎలా ఉంది ప్రశ్న? ఫుడ్ ఎలా ఉంది? బిర్యానీ బాగుందా పూరి బాగుందా? ఈరోజు రావడం వల్ల నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతా? అంటే ప్రతిపాడు బాగుందా నక్కపల్లి బాగుందా? ప్రతిపాడే బాగుంది. ఓకే. పద్మి గారు ఫుడ్ ఎలా ఉంది? మీ కెమిస్ట్రీ నేను చూసినట్టు మీకు ఫీలింగ్ ఎలా కలిగింది? ఫీలింగ్ నాకు బాగుంది కానీ ఇంకొకటి బ్యాడ్ ఏంటంటే సార్ నా పేరు చెప్పమని తెలియదు. అది బ్యాడ్. ఎంతైనా మీరు చెల్లయి కదా. చెల్లెంటి గుర్తున్నారు కదా. రాఖీ కట్టలేదు ఇప్పుడు. అప్పుడు రాఖీ కట్టి రాఖీ కట్టలేదు. రాఖీ కడితేనే చెల్లా కాదు. రాఖీ కట్టకపోయినా కొంతమంది చెల్లి ప్రసన్న చూడు మన వైపీసీ ఎంపీస్ అందరూ చెల్లి. అదేం రాఖీ కట్టే స్టూడెంట్స్ కి క్లాస్మేట్స్ కి సార్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సార్స్ ఎన్నో మంది స్టూడెంట్స్ ఫేస్ చేసి ఉంటారా, ఫేస్ చేయడం. ఓకే. ఇక్కడ రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను నైట్ అయితే నిద్ర పడలేదు. ఎప్పుడు ఏమైంది ఇప్పుడు పిల్లలు అదే ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా బాగుంది. సరే. సో హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ. సంధ్య గారు ఎలా ఉన్నారు? ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడ రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 years తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. ఎలా ఉంది మా సత్య? సూపర్ గా ఉంది. అంటే నన్ను ఎప్పుడు చూస్తావు కదా. నువ్వు అప్పుడప్పుడు వస్తాయి కదా. అదే ఎలా ఫీల్ అవుతున్నావు సార్లు చూసిన తర్వాత? అసలు వస్తావని ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? స్పందన వేరే స్పందన. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు అందరికి వచ్చినందుకే మన గట్టిగా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి మనం 10 years తర్వాత లేదంటే 20 years తర్వాత చేసుకోవాలి. అప్పటికి ఎవరుంటారో తెలియదు. మీరు ముసలాళ్ళు అయిపోతారు, నేను కూడా ముసలాళ్ళు అయిపోతాను. ఇప్పుడు మన ఒడ్డింపు లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి వచ్చావు, కేవలం దీనికోసం వచ్చావు. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగా ఫీల్ అవుతుంది. అంటే రాలేని వారికి నువ్వు ఇచ్చే సందేశం? చాలా మిస్ అవుతుంది. ఎవరిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడో చెప్పమను. ఎవరిని చూసి నువ్వు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యావు? ఫస్ట్ సార్ని చూసి భయపడ్డాను, తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను, తర్వాత మిగతా వాళ్ళందరిని చూసి ఇంకా మాటలు రావన్నమాట. అలాంటి చెప్పలేము. అప్పుడిప్పుడు ఒకటే. లైఫ్ గుడ్ బ్యాడ్ అని చెప్పలేము. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలోనే మురళి గారు, జనసేన పార్టీ. నాది పిఠాపురం. ఓకే. వీళ్ళందరినీ చూసి ఎలా ఫీల్ అవుతావు మురళి? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతమంది వస్తారనేసి నువ్వు గెస్ట్ చేసావా? ఇంకా రావాల్సిన రావడం మానేశారు. వాళ్ళు ఎందుకు మానేసి ఉంటారంటో? పర్మిషన్, సమ్ ప్రాబ్లమ్స్. ఓకే. రాలేని వారికి నువ్వు ఇచ్చే సందేశం? ఇటువంటి రోజుని వాళ్ళ జీవితంలో మళ్ళీ చూసి ఉండరు, మధురమైన క్షణాలను మిస్ అయ్యారు. నెక్స్ట్
భోంచేసాను. పాజ్ అవ్వద్దు లైవ్, మళ్ళీ ఆపాలి. బ్యాక్కి వెళ్తే ఆగిపోద్దేమోనే. 3 ఉన్నారు. వీడియో సేవ్ అవుతుందని చూసుకోవడం తప్ప మనం.